అందరూ ఏమనుకుంటారంటే ఎవరితో మాట్లాడుతున్నారో లేకపోతే ఇక్కడ ఉండే ఫోన్లో అవతలతో మాట్లాడితే తెలియదేమనుకుంటారు. అది చాలా పొరపాటు. వాళ్ళకి ఎంత నెట్వర్క్ ఉందో నాకు కూడా అంతే నెట్వర్క్ ఉండదు. ఎందుకంటే అధికారంలో లేనప్పుడే ఎంతో మంది నాకు సమాచారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అరెస్ట్ అవుతారని నాకు తెలుసు, నన్ను అరెస్ట్ చేస్తారని తెలుసు, అన్ని తెలుసు నాకు. కానీ నేనేం పారిపోలా, నిలబడదామని నిర్ణయించుకున్నా నిలబడ్డా. నాకు కావాల్సిన నలుగురిని పిలిచి కూర్చోబెట్టి చెప్పారు, ఇవాళ జరుగుతుందో రేపు జరుగుతుందో ఎల్లుండి జరుగుతుందో నాకైతే తెలియదు, ఇది జరుగుద్ది, జరిగినప్పుడు దీనికి ఇలా దీనికి ఇలా దీనికి ఇలా. కాబట్టి నేను కోరేది ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ప్రజలు ఎందుకు అధికారాన్ని ఇచ్చారంటే గతంలో ఉన్న పాలనకి భిన్నంగా పరిపాలన అందించడానికి మనకి ఇచ్చారు. కాబట్టి పోయినసారి ఆడు దోచుకున్న బట్టి మనం ఎందుకు దోచుకోకూడదు అంటే దయచేసి అటువంటి ఆలోచనలు ఉంటే బయటకు రండి. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఇంకో విధానంలో ఎలా చేయాలో చూద్దాం. మీకు లోన్ ఇవ్వటమా లేకపోతే ఇంకో పని కల్పించడమా, ఎలా చేయాలి, మీకు అర్థమైన ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉంటాయా, ఏం చేయాలి ఏంటనేది మనం ఆలోచిద్దాం. ఎవరిదో సొమ్ము మనం దోసుకోవాల్సిన అవసరం ఏంటి? మనకి భగవంతుడు శక్తిని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు, మనం చేసుకోగలిగినవి ఉంటాయి. ఇదిగో ఇది చేసుకుంటే మీకు 10 రూపాయలు వస్తాయి, చెప్పండి, నేను మీతో నిలబడతాను. చేసేది రైట్ రాయల్గా చేద్దాం. మనమే ఇంకోటి సొమ్ము మనకొద్దు, ఇంకోటి మనం దోసుకోవద్దు. కాబట్టి మీరు వాళ్ళని చూసుకొని వాళ్ళు చేశారు కాబట్టి నేను ఎందుకు చేయకూడదని దృక్పథం అంటే బయటకు రండి.